సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ మాటలు చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాతో కలిసి ఈ మాటలు మీరు చెప్పండి. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకేబేదు. ఆమేన్. గుడ్. చదువుకున్న వాక్య భాగంలో అమ్రాము, నాతో చెప్పండి, బ్రాకెట్లో మోషే తండ్రి. పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా అనేకుల జీవిత చరిత్రలు రాయబడి ఉన్నాయంటే, అన్ని చరిత్రలు మనం చదువుకుని విడిచిపెట్టడం కోసం కాదు, కానీ అవి మనకు ఒక చక్కని పాఠాలుగా మన జీవితాన్ని అన్వేషించుకోవటానికి, మన జీవితానికి అప్లై చేసుకోవటానికి ఈ పాఠం ఎప్పుడు కూడా దీవెనకరంగానే ఉంటుంది అని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. ఈ ఉదయకాలం మోషే వారి తండ్రి గురించి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి మన జీవితాన్ని స్థిరపరచునుగాక. మోషే వాళ్ళ తల్లి గురించి చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకున్నాం. వాటిని పాటించి ఆ ప్రకారంగా జీవిద్దాం. అలాగే మోషే తండ్రి గురించి కూడా మరిన్ని పాఠాలు, ఇంచుమించు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో ఈ ఉదయకాలం పంచుకోవటానికి ఒక సేవకునిగా, ఒక అన్నగా నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, అక్కడ చదువుకున్న వాక్య భాగాన్ని ఒకసారి మీరు అధ్యయనం చేస్తే, కహాతు అమ్రామును కనెను అనే మాట మనకి కనబడుతూ ఉంది. ఓకే, కహాతు ఎవరు అనే ఆలోచన కలిగి మనం దేవుని మాటలు వినాలి. కహాతు అమ్రామును కనెను అనే మాటను చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని లేఖనంలో వంశావళి, బైబిల్లో వంశావళి చాలా వెరీ క్లారిటీగా, క్లియర్గా దేవుడు రాసి పెట్టాడు. ప్రతి వంశం నుంచి కూడా ఏదో ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రతి వంశావళి నుంచి కూడా దేవుడు అనేకమైన పాఠాలు మనకు చెప్తా ఉంటాడు. ఆత్మీయ సత్యాలని మనం గ్రహించగలిగితే దేవుడు మనతోనే సూటిగా, తేటగా మాట్లాడి బలపరచునుగాక. మన ఆది పితరుడు అబ్రహాము మనందరికీ తెలుసు కదా. అబ్రహాము కుమారుడెవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడెవరు? యాకోబు. యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకుల్లో లేవి అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఈ లేవికి పుట్టిన కుమారుల గురించి చదువుతూ ఉంటే ఆ లేవి కుమారుడే కహాతు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, యాకోబుకి అమ్రాము ఏమవుతాడు? మానవుడే. సో ఈ అమ్రాముది లేవి వంశానికి సంబంధించిన కుటుంబం. సో మీకు సింపుల్గా ఇంత ఇన్ఫర్మేషన్ సింపుల్గా మీకు అర్థం అవడం కోసం చరిత్ర అంతా చెప్పట్లేదు, కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేవుని సత్యవాక్యం ఎప్పుడు కూడా ఉన్నతమైనది, ఆత్మీయ జీవితాల్ని నూతన పరిచేది. కనుక కహాతు లేవి కుమారుడైతే లేవి కుమారుడు కహాతు. కహాతుకేమో అమ్రాము పుట్టాడు, అమ్రాముకేమో మోషే పుట్టాడు, మోషే కొడుకేమో గెర్షోం. సో ఈ విధంగా చరిత్ర మనకి చక్కని పాఠాలని తెలియచేస్తూ ఉంటుంది. కహాతీయుల గురించి కొంచెం ఇంట్రడక్షన్లో మీకు కొన్ని మాటలు చెప్పి సబ్జెక్ట్ని మీకు ప్రారంభిస్తాను. కహాతీయుల యొక్క పని ఏమిటంటే, ప్రత్యక్షపు గుడారంలో వాళ్ళు ప్రత్యేకంగా బాధ్యతయుతంగా, బాధ్యత కలిగి ప్రత్యక్ష గుడారంలో పనులు ఈ కహాతీయులు చేస్తూ ఉండేవారు. ఒక మాటలో చెప్పాలంటే, మందసాన్ని వాళ్ళ భుజాల మీద మోసే డ్యూటీ. ఖచ్చితంగా ఈ కహాతీయులు వాళ్ళు నిజంగా ప్రత్యక్ష గుడారంలో ఎంతో బాధ్యతగా పనులు చేస్తూ ఉండేవారు. ఆ వంశానికి సంబంధించిన కుటుంబంలో పుట్టిన ఈ అమ్రాము గురించి కొన్ని జీవిత సత్యాలు, కొన్ని పాఠాలు ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఇంచుమించు ఈ అమ్రాము 137 సంవత్సరాలు 137 సంవత్సరాలు బ్రతికాడు. మోషే ఎన్నేళ్ళు బ్రతికాడు? ఏమోనండి, మాకేం తెలుసు. 120 సంవత్సరాలు. 40 40 40
120 సంవత్సరాలు మోషే బ్రతికితే వాళ్ళ తండ్రి 137 ఏళ్ళు బ్రతికాడు. నిజంగానే మోషే జీవితం చూస్తూ ఉంటుంటే 120 ఏళ్ళు బ్రతికిన కంటి చూపు తగ్గలేదంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో సత్తువు తగ్గలేదు, ఎముకల్లో బలం తగ్గలేదు. సో దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాస్తుంది. సో వారి తండ్రి గురించి, ఇక్కడ అమ్రాము గురించి ఈ ఉదయకాలం జీవిత సత్యాలు, కొన్ని పాఠాలు పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. సో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆ మందిర పనులు కావచ్చు, ప్రత్యక్ష గుడారంలో ఆ యాజకులు చేసే ఆ పనులలో ఎంతో భారంగా అతడు పనులు చేసుకుంటా ఆ కహాతు వంశానికి సంబంధించిన వాడు. నేను ఆశిస్తూ ఉంటాను, ఎవరు చేయవలసిన పనులు వాళ్ళే చేయాలి. సో ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయకపోతే చాలా ప్రమాదం, వెరీ డేంజర్ కూడా. సో ఒక సందర్భం మీకు చెప్తా ఉంటాను జాగ్రత్తగా. ఒక తండ్రిగా మీ పనులు ఏమైతే ఉన్నాయో వాటిని మీరు బాధ్యతలు నెరవేర్తిస్తూ ఉండాలి. అమ్మా, ఒక తల్లిగా నీ బాధ్యతలు ఏమైతే ఉన్నాయో అవి నువ్వు నెరవేర్తిస్తూ ఉండాలి. ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నీకు ఏ బాధ్యతలు ఉన్నాయో వాటిని సక్రమంగా నువ్వు పాటిస్తే నీ జీవితం కూడా, నీ వంశావళి కూడా తరతరాలకి నిలిచి ఉంటుంది. ఆమేనని చెప్పండి. చాలామంది వాళ్ళ బాధ్యత మరిచిపోయి ప్రవర్తించడం వల్లనే సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. చదువుకోవాల్సిన సమయంలో జల్సాగా తిరిగి టైం అంతా వ్యర్థం చేసుకుని ఏమీ బాధ్యత లేకుండా అమ్మోళ్ళు ఎంత కష్టపడి చదివిస్తున్నారు, నాన్న ఎంత కష్టపడుతున్నాడు, ఇంటద్దె కడుతున్నాడు, కరెంట్ బిల్ కడుతున్నాడు, ఇంట్లో కావలసినవన్నీ సామాగ్రి తెస్తున్నాడు. కొంచెం కూడా ఏమీ బాధ్యత లేకుండా పిల్లలు ప్రవర్తిస్తూ ఉంటుంటే మీకు భవిష్యత్తు ఉండదు. మేము చిన్నప్పుడే చదువుకుంటున్న టైంలోనే ఒక బాధ్యత మా అమ్మ మాకు నేర్పిస్తూ ఉండేది. బాధ్యత, చదువుకునే పిల్లలకి మరలా చెప్తున్నాను. సో మీకు బాధ్యతలు ఉండాలి, అప్పుడే మీ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఈ వంశావళి గురించి మనం ఆలోచిస్తుంటే ఒక బాధ్యతతో వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో పనులన్నీ కూడా ఒక బాధ్యతతో మందసాన్ని మోసే బాధ్యతల్లో వాళ్ళు ఉంటున్నట్లుగా ఆ వంశావళి లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయాలి. మీ పక్కలు షేక్ అండి, చెప్పండి, ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయాలని చెప్పండి. సేవకుడిగా నేను చేయవలసిన పనులు నేను చేయాలి. విశ్వాసిగా మీరు చేయవలసిన పనులు మీరు చేయాలి. కుటుంబస్తులుగా మీ కుటుంబాన్ని గురించి మీరు చేయవలసిన బాధ్యతలు మీరు పాటించాలి. ఏ బాధ్యత లేని వాళ్ళుగా మీరు ఎప్పుడూ మిగిలిపోకూడదు. మీకు సింపుల్గా ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్ చెప్పి ఈ సబ్జెక్టులోకి వెళ్ళిపోతా. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ కుటుంబ యజమానుడి దగ్గర చాలా కాలంగా ఆ కుటుంబానికి చాలా ఐశ్వర్యము, సిరి సంపదలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆ ఇంటిలో అన్ని సౌకర్యాలతో పాటు ఇప్పుడు సాధారణంగా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటుంటే ఎదిగే మొక్కలు, మొరిగే కుక్కలు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక కదా. సో ఇంట్లో ఎదిగే మొక్కలుంటే మొరిగే కుక్కలను కూడా పెంచుతూ ఉంటారు. సెక్యూరిటీ కోసం, రాత్రులు ఏమైనా వచ్చినా వాళ్ళకి భద్రత కోసమని కుక్కలు పెంచుతూ ఉన్నారు. తప్పేం లేదు, వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు చేయనివ్వండి, గుడ్. సో ఈ వ్యక్తి, ఈ యజమానుడు ఏం చేసేవాడంటే ఆ ఇంటిలో కుక్కను మాత్రమే కాకుండా గాడిదను కూడా పెంచేవాడు. బాగా తెలిసిపోయినట్టుంది కదా మీకు, గుడ్. గాడిదను కూడా పెంచుతూ ఉండేవాడు అన్నమాట. గాడిద పని ఏమిటంటే బరువులు మోయటం, కుక్క పని ఏమిటి మొరగటం. ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. సో ఒకళ్ళు చేసే పనులు ఒకళ్ళు చేస్తే ఎంత ప్రమాదమో చెప్తున్నాను. ఇప్పుడు సేవా పరిచర్యలో పరిచారకులు ఉంటారు, వాళ్ళ పని పరిచర్య చేయటం. సేవకులు ఉంటారు, వాళ్ళ బాధ్యతలు వేరు. విశ్వాసులు ఉంటారు, వాళ్ళ బాధ్యతలు వేరు. సో పాటలు పాడే బిడ్డలు కొంతమంది ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆరాధించే బిడ్డలు కొంతమంది ఉంటారు, వాక్యాన్ని బోధించే ఉపదేశకులు ఉంటారు. సో ఈ విధంగా డ్యూటీ ప్రకారంగా దేవుని పని చేయాలి. సో లేఖనాల్లో మనం సందర్భాన్ని బట్టి మీకు చెప్పేది ఏమిటంటే ఈ యజమానుడు దగ్గర ఈ రెండు కూడా చక్కగా వర్క్ చేసుకుంటున్నాయి. పగలంతా యజమానుడు వ్యాపారానికి వెళ్తూ ఉంటే అద్భుతంగా బరువులు మోసుకుని వెళ్తూ ఉంటుంది గాడిద. కుక్క ఎప్పుడు కూడా ఇంటి దగ్గరే ఉండి మొరుగుతూ ఉంటుంది అన్నమాట. సో గాడిద అనుకుంది,
ఎప్పుడు నేను ఈ మనిషికి నేనే కనపడుతున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు కూడా చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. సేవకి ఏదైనా సేవకులు మీకు చెప్పిన, అన్నయ్య ఇది చేయండి, అన్నయ్య అక్కయ్య ఇది చేయండి అమ్మా, ప్రేయర్ చేయండి అమ్మా, డ్యూటీ చేయండి అమ్మా, వాలంటరీగా పని చేయండి అమ్మా అంటే ఎప్పుడు ఈ వ్యక్తికి నేనే కనపడతానేమో అనుకోవచ్చు మీరు కూడా. సో ఆ ఫీలింగ్తో ఉండొచ్చు. ఈ గాడిద అనుకుంటుంది ఎప్పుడు నేనే కనబడుతున్నాను, బరువులు నేనే మోయాలా. నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, చెప్పే వాళ్ళకే చెప్తారు, చేసే వాళ్ళకే చెప్తారండి ఎవరైనా. ఆమె చెప్పండి, చేయలేని వాళ్ళకి చెప్పి ఉపయోగం ఏంటి చెప్పండి. నీకు ఎందుకు బాధ్యత సేవకుడు పెడుతున్నాడు, ఎందుకు సేవకుడు నీకు బరువు పెడుతున్నాడు అంటే నువ్వు చేయగలవు, నువ్వు ఆ భారం భరించగలవు, ఆ కెపాసిటీ నీకు ఉంది కాబట్టి గ్రహించి నీలో ఆ స్కిల్, ఆ టాలెంట్ని దైవజనుడు గుర్తించి నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు శక్తి లోపం లేకుండా నువ్వు పని చేయాలి. నీ తండ్రి నీకు ఆ బాధ్యత ఇచ్చినప్పుడు శక్తి లోపం లేకుండా నువ్వు పని చేయాలి. అంతేగాని నాకే చెప్తున్నారేంటని విసుక్కోకూడదు. ఈ గాడిద అలా అనుకుంది, ఎప్పుడు నేనే మోయాల బరువులు అనుకుని విసుకుపోయి కుక్క దగ్గరికి వెళ్ళి అంటుందట, ఇదిగో డ్యూటీ మార్చుకుందాం మనం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. డ్యూటీ మార్చుకుందాం అంటే నువ్వేమో బరువులు మై, నేనేమో నీకులా కూర్చుని బౌ అంటాను. సో రాత్రి దొంగోడు రానే వచ్చాడు. కుక్క అరుపుకి చెప్పండి గాడిద అరుపుకి చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. ఆ ట్యూన్ ఒకసారి పలకండి, కుక్క ఎలా అరుస్తుంది. పర్లేదు, మనలో తెలియదా మీకు అసలు? బౌ అని నువ్వు బాగా చెప్తా అంటుంది అరుసు. గాడిద దాని స్వరమే వేరేలా ఉంటుంది. ఖచ్చితంగా తెల్లవారుజామున 3 గంటలకు మంచి నిద్రలో ఉంటారు కదా ఎలాంటి వాళ్ళు అయినా. గాడిద అరుస్తుంటుంటే పక్కనే ఉంది దుడ్డుకర్ర రోడ్డు తీసి కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడండి యజమానుడు. సో ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. కహాతీయుల పని ఏమిటంటే ప్రత్యక్ష గుడారంలో తప్పకుండా వాళ్ళ బాధ్యతగా పనులు చేస్తూ ఉన్నారు. సంఘములో సేవకుడు ఒక్కడ చేస్తే పని అవదండి, అందరికీ బాధ్యతలు ఉన్నాయి. మీరు చేయవలసిన డ్యూటీ మీరు చేయండి. సువార్త చెప్పే పని మీకు ఉంది, ప్రార్థించే బాధ్యత మీకు ఉంది. సేవకులు ఒక్కరే చేస్తారు అనుకోవద్దు. దేవుని పని మనం కూడా చేస్తే మన వంశావళి అనేకులకి దీవెనకరంగా ఉంటుంది. గట్టిగా ఆమేనని చెప్పండి. కొంతమంది ఇంటి పేరు కోసం తెగ పడి చచ్చిపోతూ ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో నేను అంటాను, నీ ఇంటి పేరు నిలబెట్టుకోవడం, నీ వంశావళి నిలబెట్టుకోవడానికి ఇలాగా అమ్రాము వంశం లాంటి కుటుంబంగా నీ కుటుంబం ఉంటే తరతరాలకి దీవెనకరంగా ఉంటుంది. ఆమేనని చెప్పండి. గుడ్, హల్లెలూయా. రైట్, అమ్రాములో ఉన్న గుణ లక్షణాలు ఏమిటి? ఒక 5 మాటలు మీకు ఈ ఉదయకాలం చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగిస్తాను. మొదటి మాట, అమ్రాము అనే పేరుకు అర్థం. అమ్రాము అనే పేరుకు అర్థం ఉన్నతమైన ప్రజలు లేదా హెచ్చించబడిన జనులు. 2 అర్థాలు. మొదటి మాట నోట్ చేయండి. అమ్రాము అనే మాటకి అర్థం ఉన్నతమైన ప్రజలు లేదా హెచ్చించబడిన జనం. ఓకే, ఈ మాటలో ఉన్న సారాంశాన్ని, సాహిత్యాన్ని నా ప్రభు మీ అందరితో మాట్లాడి బలపరచునుగాక. అమ్రాము జీవితంలో ఫస్ట్ పాయింట్, ఆ పేరుకు తగిన అర్థమే ఉన్నతమైన ప్రజలు. ఇంగ్లీష్ బైబిల్ ఇలా రాయబడింది, గ్రేట్ పీపుల్. గ్రేట్ పీపుల్. నిజంగా దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, నీ పేరుకు తగినట్లుగా, నీ భక్తికి తగినట్లుగా, నీ ఆత్మీయ జీవితానికి తగినట్లుగా ఒక సేవకుడిగా నేను నీ నుంచి కోరుకునేది ఏంటంటే, నువ్వెప్పుడు కూడా ఉన్నతమైన వ్యక్తిగానే నిలిచిదువుగాక. దేవుని ప్రజలంటే ఎప్పుడు దీన స్థితిలోను, కృంగిపోయిన స్థితిలోను, హీన స్థితిలోను, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అన్ని పోగొట్టుకున్న స్థితిలో కాదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోనే ఉండాలి. సో దేవుడు నీ నుంచి కోరుకుంటుంది అది. ఆ పేరుకు అర్థమే, క్రైస్తవుడు అంటేనే దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే పిల్లలు. సో దేవుని ప్రజలందరూ కూడా ఈ ప్రస్తుత కాలాన్ని మీరు చూస్తే, సైంటిస్టులు అందరిని ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. వాళ్ళందరూ కూడా అంత హై పొజిషన్లో ఉన్న వారిని ఒకసారి ఆలోచిస్తే వాళ్ళందరూ క్రిస్టియన్సే కదండి.
ఒక్కొక్క వస్తువుని వాళ్ళు కనుగొనడానికి వాళ్ళు పడిన ప్రయాస. సో దేవుని పిల్లలు కూడా చదువుకుంటున్నాను, చదువు కష్టమే, కానీ ప్రాక్టికల్గా కష్టపడి పట్టుదలతో సాధించలేదంటూ ఏదీ లేదు. నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలన్నదే దేవుని ఆశ, అభిలాష. దేవుని పిల్లలు అలాగ పిలువబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కసారి దేవుని వాక్యంలో ఈ మాటకు నిర్వచనంగా ఒక రిఫరెన్స్ మీకు ఇస్తాను. 102వ కీర్తన 21వ వచనాన్ని చదవగా విందాం. 102వ కీర్తన 21వ వచనాన్ని చదవగా విందాం. ఆయన తన ఉన్నతమైన స్థలముల యందుండి వంగి చూసెను. ఆమె ఇంకొకసారి చదువుదామా? ఆయన తన ఉన్నత పరిశుద్ధ స్థలము నుండి వంగి చూసెను. గుడ్. ఉన్నతమైన స్థలం ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే అది పరిశుద్ధ స్థలం అని పిలువబడే మందిరమే. నీ జీవితంలో దేవుని మందిరాన్ని ఉన్నత స్థలంగా నువ్వు ఎప్పుడైతే ఎంపిక చేసుకుంటావో నీ లైఫ్ కూడా ఉన్నతంగానే ఉంటుంది. దేవుని మందిరానికి నువ్వు ఎంత వాల్యూ ఇస్తావో దేవుడు నీకు కూడా అంతే వాల్యూ ఇస్తాడు. దేవుని మందిరాన్ని గురించి ఏమాత్రం నీకు అన్వేషణ కానీ, ఆసక్తి కానీ, ఆశయాలు కానీ ఏమీ లేకపోతే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచలేడు. ఈ భూమి మీద ఉన్నత స్థలం అని పిలువబడేది ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ మందిరమే. ఇప్పుడు తన ప్రజలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే ఉన్నతమైన ప్రజలుగా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. మరి ఉన్నతమైనది ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరమే. ఈ భూమి మీద మనుషులకి డబ్బు ఉన్నతంగా భావించే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాన్ని ఉన్నతంగా భావించే వాళ్ళు ఉన్నారు, పదవిని ఉన్నతంగా భావించే వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ని ఉన్నతంగా భావించే వాళ్ళు ఉన్నారు. అవి తాత్కాలికమైనవి, కొంతకాలం మరుగైపోతాయి. కానీ దేవుని సన్నిధి నిత్యము నీతో కూడా ఉంటుంది. దేవుడు నీ నుంచి కోరుకునేది ఏమిటంటే పరిశుద్ధ మందిరాన్ని నువ్వు ఉన్నత స్థలంగా భావించు. ఎన్నెన్నో ప్లేసెస్ ఉన్నాయి, ఆనందాన్ని కలిగించే స్థలాలు ఎన్నో ఉండొచ్చు, కానీ నీకు ఉన్నతమైన స్థితినిచ్చేది మాత్రం దేవుని సన్నిధి. దేవుని సన్నిధి పట్ల నీకు మక్కువ తగ్గకుండా ఇంట్రెస్ట్ పెంచుకుంటా ఉంటే దేవుడు కూడా చూస్తాడు. నా పిల్లలు నా సన్నిధి పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. భక్తుడైన దావీదు అంటాడు కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తే. ఏమంటే రాజుగారికి దేవుని సన్నిధి పట్ల ఎందుకు ఆసక్తి? అందుకే కదా గొర్రెలు కాసుకునే స్థితి నుంచి తీసుకెళ్లి సింహాసనం అనే ఉన్నత స్థితిలో కూర్చోబెట్టాడు. దేవుని పిల్లలు ఉన్నత స్థలంగా దేవుని మందిరాన్ని ఎంచట్లేదు. ఈరోజు ఏదో ఫార్మాలిటీగా ఈరోజు సండే, ఈరోజు ఆదివారం వెళ్ళి కనబడేయాలి అని అటెండెన్స్ కొరకు వచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, కానీ ఆత్మతో ఆరాధించడానికి వచ్చేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. దేవుడు నీ నుంచి కోరుకునేది ఏమిటంటే సండే పీపుల్గా మీరు ఉండొద్దు, మండే పీపుల్గా మీరు మార్చబడుదురుగాక. దేవుడు మీ నుంచి అది కోరుకుంటున్నాడు. ఎప్పుడు దేవుని సన్నిధి అంటే ఒక భావన నీకు రావాలి. హిజ్కియా బైబిల్లో రాజున్నాడే, తనకు ఒక సమస్య వచ్చింది, తనకు ఒక కష్టం వచ్చింది. అష్షూరు రాజు ఒక వార్త పంపించాడు. తనకు భయం, ఆందోళన కలిగింది. ఆ సమయంలో ఏం చేశాడంటే ఆ లెటర్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో పరిచి విన్నపాన్ని, విజ్ఞాపన ప్రభువుకు చెప్తే ఒక్క రాత్రి దేవుడు దేవదూతను పంపించి 1,80,000 ఒక్కసారి హతం చేసింది. సో దేవుని మందిరంలో ఉన్న ప్రసన్నత ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఏదో క్యాజువల్గా మీరు దేవుని మందిరాన్ని చూడకండి. ఈ మందిరం మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉన్నది. ఈ స్థలమందు చేయబడే ప్రతి ప్రార్థన ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఎన్నో కార్యాలు పొందుకున్న ప్రజలు ఎక్కడో సాక్షులుగా నిలబడ్డారు. ఈ ఉదయకాలం కూడా నువ్వు ఉన్నతంగా దేనిని ఎంచుతున్నావు? దేవుని మందిరాన్ని నువ్వు ఉన్నతంగా ఎంచగలిగితే ఆ పేరుకు తగిన జీవితం నీకు కూడా దేవుడు ఇస్తాడు. అట్టి కృప మీ అందరికీ ప్రభు ప్రసాదించునుగాక. వాగ్దానం తెలుసు కదా మీకు, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాను. ఎవరిని? అక్కడ వెరీ ఇంపార్టెంట్గా వచనం చెప్పాడు,
నా పరిశుద్ధ మందిరాన్ని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, ఘనంగా ఎంచండి. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనం. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయొద్దు, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినము విశ్రాంతి దినము మనోహరమైనది, యెహోవాకు ప్రతిష్ఠించబడినది, ఘనమైనది అని నువ్వు ఎంచిన ఎడల, అనుకొని దాని ఘనంగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులేమి, ఆదివారమే బట్టలు జాడింపు, ఆదివారమే పెళ్లి సూపులు, ఆదివారమే ఫ్యాషింగ్ మాలా, షాపింగ్ మాలా, రైట్, అన్ని ఆదివారమే. అలా చేయకుండా నువ్వు లోక వార్తలు కూడా వినకుండా ఉంటే అప్పుడు ఆ మాట చూడండి, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను ఎక్కించబోతున్నాను. కొట్టండి, నమ్మితే చప్పట్లు ప్రభుకి. అప్పుడు నీ స్థితి ఖచ్చితంగా ఉన్నత స్థలాల్లో ఉంటుంది. నీ పిల్లలు కూడా దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోవాలని కలలుగా అంటున్నారు కదా. దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే ఆ పిల్లలకి చెప్పండి, ఉన్నత స్థలం దేవుని మందిరమే, ఆ పేరుకు తగినట్లుగా. అందుకే చూడండి, ఆ వంశావళి మందసాన్ని భుజాల మీద ఎత్తుకునేవాళ్ళు. వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారో చూడండి. సో ఆదివారం అంటే మీరు ఎట్లా ఫీల్ అవ్వాలంటే, అమ్మో దేవుని మందిరంలో నేను కనబడాలి. సో అందరికన్నా ముందు వెళ్ళి దేవుని మందిరంలో ఎంతో కొంత, కనీసం ఆ చీపురు పట్టుకుని ఈ మందిరం తుడిచే వాళ్ళకి ఎంత దీవెన ఉంటుందో, ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళకి ఎంత దీవెనో, చీపురు పట్టుకుని తుడిచే వాళ్ళు కూడా అంతే దీవెన. కనీసం ఒక కుర్చీ వేస్తే చాలు, అది గొప్ప దీవెన. కూటమి అయిపోయిన తర్వాత నువ్వు కూర్చున్న మ్యాట్లు ఎత్తితే అదొక దీవెన. కానీ ఈ రోజుల్లో హరీబరీగా, అడావుడావుడిగా, కంగారుగా. ఇప్పుడు లేటెస్ట్ విశ్వాసులు, ప్రస్తుత కాలంలో లేటెస్ట్ విశ్వాసులు ఎక్కువ కనబడుతున్నారు. లేటెస్ట్ విశ్వాసులు చెప్పండి ఒకసారి, మీ పక్కలు షేక్ అండి, చెప్పండి అన్నమాట. స్తుతి మహిమా. ఓకే, నిజంగా మీరు లేటెస్ట్ విశ్వాసులే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో అప్డేట్ అవ్వండి. ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి అన్ని డేట్లు ఉన్నాయి అత్తగారు, అప్డేట్ లేదు అనకండి. సో లేటెస్ట్ విశ్వాసులుగా మీరు ఉండకండి. ప్రస్తుత కాలం ఎలా ఉన్నారంటే, విశ్వాసుల సంఖ్య డ్యూటీకి సకాలానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంట? తంబనది ఫేస్ ఐడి. ఓకే, సరే, మరి డ్యూటీ మీద అంత బాధ్యత మీకు ఉంది కదా, మరి మందిరానికి మీరే మీ మనసుకు ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు ఎంత లేటెస్ట్ విశ్వాసంలో చెప్తున్నారు. చర్చికి ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, అది మీ మైండ్లో ఉండిపోయింది. పర్వాలేదులే, వెస్లీ గారు ఏం అనరు, సాత్వికుడు, దేన మనసు కలిగిన వాడు, నా సమయం ఇంకా రాలేదని యేసుప్రభులాగా వెయిట్ చేస్తుంటాడు, పర్వాలేదులే. సో మీరు అలాగా లేటెస్ట్ విశ్వాసులుగా ఉండకండి. సో అది మీ పిల్లలు కూడా అదే అలవాటు అయిపోతుంది. దేవుడు కూడా మీ జీవితంలో ఆలస్యం చేస్తాడు. సో ఆయన సన్నిధిని మీరు ఉన్నతంగా ఎంచండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి అన్న, నా కాపరి యెహోవా అన్న ఒకటే. కానీ దావీదు దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు, మనం దేవుణ్ణి వెనకాల పెడుతున్నాం. సో మీరు అలా ఉండకూడదని సేవకుడిగా తెలియచేస్తున్నాను. ఆమేనని చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. సో అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో మీరు దేవుని సన్నిధిని ఉన్నతంగా భావించుదురుగాక, దైవ కృప మీకు విస్తరించునుగాక, పరిశుద్ధ ఆలయమందు నివసించేవారు ధన్యులు అన్నాడు ప్రభు. సో దేవుని మందిరంలో ఎన్నో మేలు దాచిపెట్టాడండి. సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు. సో అన్యులు చూడండి, దేవాలయం పట్ల వాళ్ళకి ఎంత ప్రేమానురాగాలు ఉంటాయో. సో దేవుని పిల్లలు మీరు, మీలో ఆత్మ అభిమానం తగ్గిపోకూడదు,
దేవుని సన్నిధి పట్ల మక్కువ తగ్గకూడదు. దేవుని సన్నిధిని మీరు ఉన్నత స్థలాల్లో ఉంచండి. ఇప్పుడు ప్రతి వారికి కూడా కొన్ని అంబిషన్స్ ఉంటాయి, కొన్ని డిజైర్ ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి. సో మొదటి స్థానంలో కొన్ని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఉద్యోగాన్ని మొదటిగా ఎంచేవాళ్ళు కొందరు, భార్యని మొదటి స్థానంలో ఉంచేవాళ్ళు కొందరు, భర్తని మొదటి స్థానంలో ఉంచేవారు, పిల్లల్ని మొదటి స్థానంలో ఉంచేవాళ్ళు కొందరు, వ్యాపారాన్ని ఇట్లాగా కొన్ని వాళ్ళకు ఉంటాయి. సో వీటన్నిటికన్నా దేవుని నువ్వు మొదటి స్థానంలో పెడితే, నా రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానన్నాడు కదా ఆయన. సో కొన్ని కొదువులు ఉన్నాయి మన జీవితాల్లో. వాగ్దానం ఉంది సమృద్ధిని ఇస్తానని. ఎందుకు కొదువులు అంటే, సో మొదటి స్థానం ఇంకా మనం ప్రభుకి ఇవ్వలేదేమో. వారంలో మొదటి రోజు ఆదివారం దేవుని సన్నిధిలో గడపటానికి, రోజులో మొదటి గంట దేవునితో ప్రారంభించటానికి, ఆ విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి అన్వేషించుకుని మలచుకుని ఉన్నత స్థలం అని పిలువబడే పరిశుద్ధ స్థలానికి నువ్వు చోటు ఇవ్వగలిగితే, ఖచ్చితంగా నీ పేరుకు తగిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనండి. చదువుదాం. ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29, 20. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని, పట్టణంలో ఉన్న అధికారులందరినీ సమకూర్చుకుని యెహోవా మందిరమునకు దేవుని మందిరానికి వెళ్ళాడు. నేను ఆశిస్తా ఉన్న మాట ఏమిటంటే, ఇది చాలాసార్లు చదివాం, విన్నాం, చెప్పాం. హిజ్కియా పెందల కాడే లేచి పట్టణంలో ఉన్న అధికారులందరినీ తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళాడు. సో మీరు వచ్చేటప్పుడు కూడా మీ ఇంటి వారి గురించి ఆలోచించండి. భర్త వస్తే భార్య డ్రాప్ అయిపోవటం, లేకపోతే భార్య వస్తే భర్త ఆగిపోవటం, లేకపోతే నువ్వు నడిసే తర్వాత వస్తానని పిల్లలు వెనకాల రావటం. సో ఈ విధంగా కాకుండా ఆత్మీయులు ఎప్పుడు కూడా మీ తోటి వారు, మీ వీధిలో ఉన్న వాళ్ళు ఎవరు దేవుని సంధికి రాకుండా ఉండిపోయారో, మిగిలిపోయారో, వారు కూడా మీతో పాటు వారు ఉన్నత స్థితిలో ఉండాలి అనే భావన కలిగి, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు అన్నయ్య ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నాను అన్నయ్య ప్రార్థన చేయండి అని ఫోన్ చేసి అక్కకి కానీ చర్చ్ నెంబర్కి కానీ ఫోన్ చేసి, అక్కయ్య ప్రార్థన చేయండి, అన్నయ్య ప్రార్థన చేయండి, ఎగ్జామ్ హాల్కి వెళుతున్నాం ప్రార్థన చేయండి అని చెప్తూ వాళ్ళ మాట అంటారు. మా ఫ్రెండ్స్ కోసం కూడా ప్రార్థన చేయండి అన్నయ్య, స్తోత్రం అంటే వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తున్నారు. సో ఒక విశ్వాసగా నీకు ఏ భావన ఉండాలంటే, నీ తోటి వాళ్ళు కూడా ఈ ఉన్నత స్థలంలో కూర్చోవాలి. ఆ విధమైన భావన నీలో కలగాలి. దేవుడు ఈ ఉదయకాలమే ఆ ఆశ మీలో పుట్టించునుగాక. అప్పుడే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో కూర్చోబెట్టేది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రస్తుత కాలం మనిషికి అసూయ ఎక్కువ పెరిగిపోతుంది. నేను బాగుండాలి, పక్కోడు ఏమైపోతే నాకు అనవసరం, మా ఇంటోళ్ళు ఏమైతే నాకు అనవసరం. స్వేచ్ఛను మనిషి కోరుకుంటున్నాడు, కానీ తోటి సహోదర ప్రేమ, దేవుడు క్రైస్తవ్యంలో మనకిచ్చిన ఈ ప్రేమానురాగాలు, ఆప్యాయత, నశించిపోయే ఆత్మల పట్ల భారం ఏ కోసాన కూడా ఒక్కరిలో కూడా కనిపించడం లేదు. ఎవరికి వాళ్ళే, ఎవరు బెడ్రూమ్ వాళ్ళదే, ఎవరు సెల్ ఫోన్ వాళ్ళదే, ఎవరు లాకులు ఎవరిది వాళ్ళకే. స్వేచ్ఛను కోరుకున్నారు, కానీ పక్కోళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళు దేవుని దగ్గర నడిపిద్దాం. ఈ భావన చాలా మందిలో కలగట్లేదు. ప్రస్తుత కాలంలో ఇంకా చెప్పుకోవాలంటే క్రైస్తవుల్లో కూడా అసూయ పరులు ఎక్కువైపోతున్నారు. నేనంటాను, అసూయ ఉండకూడదు, కానీ నీకు ఆత్మీయత ఉంటే తోటి వారిని దేవుని దగ్గర నువ్వు నడిపించగలుగుతావు. అసూయ ఉంటే వారిని గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవాలి, నీ గురించి నువ్వే ఆలోచించుకుంటా ఉంటావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చేతులు ఊపితే ఒక్కసారి హల్లెలూయా చెప్పండి, ఇంకాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మధ్యకాలంలో ఎవరో పెద్ద ఆయన చెప్తూ ఉంటే విన్నాను. 2 గెద్దలు ఉన్నాయట. ఒకటేమో పైన ఎగురుతుందంట, ఒకటేమో కిందే ఆ బండ దగ్గర కిందే ఉండిపోయి ఎగరలేని పరిస్థితిలో ఉండిపోయిందంట. సో అడవికి వెళుతున్న ఒక వేటగాడు ఒకడు అలా వస్తూ ఉన్నప్పుడు ఈ పక్షి వేటగాడితో మాట్లాడుతుందట. అదొక చిన్న కథ, ఉపమానం. దాంట్లో ఒక నీతిని మీకు చెప్పాలి. వేటగాడు దగ్గరికి వచ్చిన వెంటనే ఈ కింద కూర్చుని ఉండిపోయిన ఎగర లేకుండా
బాగా ఎత్తైన ఉన్నత స్థలాల్లోకి ఎగరలేకుండా అక్కడే ఉండిపోయిన ఆ పక్షి, ఆ గ్రద్ద, ఓ మాటలో చెప్పాలంటే వేటగాడిని అంటుందంట, ఇదిగో ఆ పైకి ఎగురుతున్న గెద్దుందో చూసావా, దాన్ని గురిపెట్టి బాణం వేసి కొట్టు, అది ఎగరకూడదు జీవితంలో. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎలా ఉందంటే పాపం బాగా డెవలప్ అవుతున్నారా, ఆశీర్వదించబడుతున్నారా, వాళ్ళకి చక్కగా మనం చేయూతనిద్దాం, లేకపోతే ఒక మాట సహాయమో చేతి సహాయమో చేద్దాం అనేవాళ్ళు తక్కువ. పైకి ఎగురుతున్న వాళ్ళని, పైకి వస్తున్న వాళ్ళని ఎలాగ కిందకి లాగాలని ప్రయత్నించే వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. ఎందులైనా, మీ ఉద్యోగమైనా, మీ వ్యాపారమైనా, భక్తి అయినా, ఎందులైనా సరే వీళ్ళు కనపడతా ఉంటారు. సో ఈ పక్షి ఎగరలేకపోతుంది, పోలే నేను ఎగరలేకపోతున్నాను, అదేనే ఎగురుతుంది, నాకు ఎగిరి ఆహారమైనా తీసుకొస్తుంది అనుకోవట్లేదు. అది ఎగరకుండా చేయని ఈ వేటగాడి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్గా అడుగుతుందంట. ఆ వేటగాడు అన్నాడంటే తెలివిగా, ఇప్పుడు నేను ఆ పక్షిని బాణం వేసి ఢీ కొట్టాలంటే, గురిపెట్టి కొట్టాలంటే నాకు ఈకలు కావాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. 4 ఈకలు అన్నదంట. అన్న వెంటనే వేటగాడిని అడిగిన వెంటనే వేటగాడిని అడిగాడంట. వెంటనే ఈ గ్రద్ద అన్నది 4 ఏంటి 40 ఈకలని లాక్కో. దేవుడికి స్తోత్రం. ఎందుకని? అది ఎగరకూడదు. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి రావటం ఏంటి, నా కూతురికి రావాలి, వస్తారు చదివితే. ర్యాంక్ వాళ్ళకి రా, ఇది ఉండకూడదండి బాబు, అందరూ బాగుండాలి, యేసు రక్తమే జయం. ఇంకా సో ఈ భావన దేవుని సిస్టమ్, దేవుని పిల్లల సిస్టమ్ ఇది. దేవుని కృపలో మనమందరూ వర్ధిల్లుదురుగాక. సో 4 ఈకలు తీసుకున్నాడు, గురిపెట్టి కొడుతున్నాడు, ఒకటి కూడా ఢీ కొట్టలేదు. గురి తప్పిపోతుంది, దగ్గరికి వచ్చింది, ఇంకా కావాలా, కావాలి, ఇంకా కావాలా, మొత్తం ఈకలన్నీ తీసుకుని గురి కొట్టినా లేదు. కోపం వచ్చింది, ఇన్ని ఈకలు వాడావు కదా, గురి తప్పిపోయింది కదా, ఎందుకు, నువ్వు ఉన్నావు కదా ఇంకెందుకు, దేవుడికి స్తోత్రం అనుకుని అలా గుప్పిట్లో పెట్టుకుని బిర్యానీ అయిపోయింది అన్నమాట. నేను ఎందుకు ఈ కథ చెప్పానంటే, చాలామంది ఎవరేమైపోతే నాకేంటి, వాళ్ళు వస్తే ఏంటి, రాపోతే ఏంటి, ఈ భావనతో మనం ఉంటే ఉన్నత స్థలాల్లో మనం కూర్చోలేమండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, అక్కడ పడి ఉన్న వ్యక్తి దగ్గరికి లేవీయుడు పట్టించుకోవట్లేదు, యాజకుడు పట్టించుకోవట్లేదు, కానీ మంచి సమరయుడు జాలిపడి ఒక ఇంటికి తీసుకెళ్ళి ఆహారం పెట్టిన, ప్రేమను పంచిన మంచి సమరయుడైన దేవుని పిల్లలం కదా మనం. ఆయన ఉన్నత స్థలాల్లో ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, మనల్ని కూడా ఆ ఉన్నత స్థలాలకి ఎక్కిస్తాడు. ఈ ప్రేమతో నడిపించబడదుముగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? గుడ్. 2వ మాటలోకి వెళ్ళిపోతాను. సెకండ్ వన్, రెండవది అమ్రాము అనే మాటకి అర్థం చెప్పండి, ఉన్నతమైన ప్రజలు. నువ్వు కూడా ఉన్నత స్థితిలో ఉండాలి. నెంబర్ 2, నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవగా విందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవగా విందాం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, నేను నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి మోషేతో చెప్పగా. చాలు. సందర్భాన్ని బట్టి మనం చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతున్న విధానం, వాస్తవంగా ఈ 3వ అధ్యాయం మండుచున్న పొద మండుచున్నది కానీ కాలిపోవట్లేదు. ఈ వింతేంటో చూద్దామని వెళుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నేనున్న చోటు పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిరా అన్నాడు. వెళ్ళాడు, పిలుపు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ, నేను ఉన్నవాడిని, అనువాడిని అని దేవుడు తన గురించి పరిచయం చేసుకునే ముందు తన తండ్రిని గురించి మెన్షన్ చేస్తున్నాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే అబ్రహాము దేవుణ్ణి, చెప్పండి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పి అలా పరిచయం చేసుకోవాలి. కానీ ఏమంటున్నాడు తెలుసా? 6వ వచనం ఇంకొకసారి చూడండి. నీ తండ్రి దేవుణ్ణి అంటే, నీ తండ్రి దేవుణ్ణి మోషేతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి దేవుణ్ణి. ఒక్క అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. రెండవదిగా, అమ్రాములో ఉన్న
రెండవ లక్షణం ఏమిటంటే దేవునితో సహవాసం కలిగిన వాడు. ఆమేన్. దేవుడు ఎంత అద్భుతంగా గుర్తుపెట్టుకున్నాడు చూడండి, నీ తండ్రి దేవుణ్ణి. అంటే అమ్రాముకి దేవునికి మధ్యలో ఒక బంధం ఉంది, ఒక స్నేహ బంధం ఉంది, ఒక ఆత్మీయ బంధం ఉంది. అందుకే అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అనకుండా ముందే చెప్తున్నాడు, నేను నీ తండ్రి దేవుణ్ణి. మోషే తండ్రి ఎవరు? అమ్రాం. నిజంగా ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఈరోజు నేను సేవకుడిగా నీతో కోరుకున్నది ఏమిటంటే, నీకు దేవునికి సహవాసం ఏమైంది? నీ వంశావళి అభివృద్ధిలోకి రావాలి, నీ పిల్లల్ని చూడాలని ఆశలు నీకు ఉన్నాయి కదా. అంత దీవెనకరంగా ఉండాలంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా దేవునికి నీకు మధ్యలో ఒక బంధం ఉండాలి. తండ్రి పిల్లల మధ్యలో ఎలాంటి బంధం ఉంటుందో పరమ తండ్రితో మనకు ఒక చక్కని స్నేహ బంధం ఉండాలి. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో ముఖాముఖిగా మాట్లాడే ఆ అనుభవం ఉండాలి. ఈ ఉదయకాలం సేవకుడిగా నేను మీ నుంచి కోరుకునేది ఏమిటంటే, అమ్రాము వారి వంశావళి దీవెనకరంగా ఉండడానికి రెండవ కారణాన్ని గురించి మనం ఆలోచిస్తే, మోషే తండ్రి అయిన అమ్రాము దేవునితో ఒక సహవాసం. దేవుడు ఎంత అద్భుతంగా గుర్తుపెట్టుకున్నాడు చూడండి, నీ తండ్రి దేవుణ్ణి. నేను అన్నోళ్ళతో చెప్తున్నాను, అయ్యా అన్నోళ్ళందరికీ వందనాలు. దేవుడు మీ పిల్లల గురించి మాట్లాడాలంటే, ఒకవేళ మీ పిల్లలతో మాట్లాడితే ఏమని చెప్పాలి తెలుసా? ఇదిగో మీ తండ్రి దేవుణ్ణి నేను అని నీ గురించి అంత అద్భుతంగా దేవుడు చెప్పాలి మీ పిల్లలతో. వారెక్కడో ఉంటారు, మన పిల్లలు హాస్టల్లో చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు, కాలేజీకి వెళ్తూ ఉంటారు, లేకపోతే జాబ్స్ కోసం అనేక స్థలాల్లో ఉంటారు. వారెక్కడో ఉన్నాం, మనం ఇక్కడ ఉన్నాం. సో వాళ్ళకి ఏ అపాయం రాకుండా మీ ప్రార్థన కాపాడుతుంది, సంరక్షిస్తుంది. వారికి రాత్రి కలలోకి వచ్చి దేవుడు నీ తండ్రి దేవుణ్ణి అని దేవుడు నిజంగా వాళ్ళతో మాట్లాడారు అనుకోండి, ఉదయకాలమే నీకు ఫోన్ వచ్చేస్తుంది, నాన్న దేవుడు నాతో మాట్లాడాడు, నా తండ్రి దేవుడు అని పేరు కూడా చెప్పాడయ్యా. అలాంటి తండ్రులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీ పేర్లు దేవుడు గుర్తుపెట్టేంతగా దేవునితో మీకు ఒక సహవాసం ఉన్నదా? నేను అడుగుతానండి, మనకిష్టమైన వాళ్ళతో మాట్లాడకుండా ఉండగలమా చెప్పండి? దేవుడు నీకు ఇష్టమైతే దేవునితో ఎప్పుడు సహవాసం కట్ చేయకు. ఈరోజు సహవాసం అంతా సెల్ ఫోన్తో ఎక్కువగా, సహవాసం అంతా స్నేహితులతో ఎక్కువగా, సహవాసం అంతా కూడా లోకస్తులతో ఎక్కువగా ఉంటున్నారు, కానీ దేవునితో తక్కువ బంధం ఉంటుంది. అందుకే దేవుని మాటలు మనకు వినబట్టలేదేమో ఒకసారి ఆలోచించండి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నామేమో. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నాను, దేవునికి నీకు ఎక్కడ గ్యాప్ రాకూడదు. స్నేహ బంధమే ఏర్పడునుగాక, సహవాసమే ఉండునుగాక, అద్భుతము జరుగునుగాక. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. నిజంగా ఇది అందరితో చెప్తున్నాను, తండ్రులతోనే కాదు, అందరితో కూడా. 10 నిమిషాలు, కనీసం 10 నిమిషాలు రోజులో మనం 10 నిమిషాలు దేవునితో మాట్లాడాలి. అదే ప్రార్థన. కనీసం నీకు ఎంత బిజీ అయినా 10 నిమిషాలైనా దేవుడితో మాట్లాడకుండా నువ్వు ఇంటిలోంచి బయటికి వెళ్ళకూడదు. 10 నిమిషాలు దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడుకునే ప్రార్థన సహవాసం నీకు ఉండాలి, అది ఎంత బిజీగా ఉన్నా. రెండోది ఏంటంటే, 10 నిమిషాలు దేవుడు ఏం మాట్లాడతాడో నువ్వు వినాలి. అంటే బైబిల్ చదవాలి అన్నమాట. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ, ఒక అధ్యాయం చదువుకున్నావు అనుకోండి, ఏదో ఒక మాట నీ హృదయాన్ని తాకుతుంది, వెంటనే ఆ అర్థంలో సరి చేసుకుంటావు. 10 నిమిషాలు నువ్వు దేవునితో మాట్లాడాలి, 10 నిమిషాలు దేవుడు నీతో ఏం మాట్లాడతాడో వినాలి. మూడోది, 10 నిమిషాలు దేవుని గురించి మాట్లాడకుండా ఆ రోజులో నువ్వు ఉండకూడదు. మరలా చెప్పనా, 10 నిమిషాలు దేవునితో మాట్లాడు అంటే ప్రార్థన. 10 నిమిషాలు దేవుణ్ణి మాట్లాడినవ్వండి అంటే నువ్వు వాక్యం చదువు, ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థమవుతుంది. మూడవది, మాట్లాడిన ఆ మాటలు విన్న తర్వాత ఆ దేవుని గురించి 10 నిమిషాలు నువ్వు ఎవరో ఒకరితోనే మాట్లాడాలి. రోజులో ఎంతోమంది నీకు పరిచయం అవుతారు కదా, ఆ 10 నిమిషాలు ప్రభు గురించి నువ్వు మాట్లాడితే నీలో ఒక బంధం ఏర్పడుతుంది దేవునికి నీకు.
ఒక సేవకునిగా నా ప్రార్థన, దేవునితో మన బంధం ఎప్పుడు కట్ అవ్వకుండా పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేయునుగాక, కృప విస్తరింప చేయునుగాక. చూడండి, దీనికి సంబంధంగా ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవగా విందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూసిన దాన్ని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఎంత అద్భుతమైన మాట చూడండి. మన సహవాసం అయితే తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. అక్కడ సందర్భాన్ని చెప్తూ ఉన్నారు. మాతో మీకు సహవాసం. మాతో మీకు సహవాసం అంటే సేవకులకి విశ్వాసికి మధ్యలో ఒక బంధం, తండ్రి పిల్లలు, ఆత్మీయ బంధం, సహోదర బంధం. ఇది సేవకునికి విశ్వాసికి ఉండవలసిన గొప్ప రిలేషన్షిప్. అలాగే సేవకులతోనే కాకుండా దేవునితో కూడా మరింత ఆత్మీయ బంధం నీకు ఉండాలి. ఆదివారం మీరు వస్తారు, సోమవారం నుంచి శనివారం దాకా ప్రతిరోజు సాయంకాలం మీ ఇంట్లో కుటుంబ ఆరాధన జరగాలి. ప్రతి ఉదయకాలం కనీసం నీకున్న పని ఒత్తిడిని బట్టి నువ్వు లేచిన వెంటనే ఆ ఉదయకాలం దేవుని ముఖదర్శనం నీకు కలగాలి. సో ఆ దిశగా నువ్వు నడిపించబడితే ఖచ్చితంగా దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టే దేవుడు నీ ఎడల కార్యాలు చేస్తాడు. యేసయ్య కృప మీకు అనుగ్రహించునుగాక. నేను మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు ప్రస్తుత కాలం ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు ఎవరు? మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు తెలుసా? నీకు ఆయన తెలుసా? ఓకే, సేమ్ ఇదే మాట. దేవుడంటే అందరికీ తెలుసు, కానీ నువ్వు వ్యక్తిగతంగా ఆయనతో నీకు ఒక బంధం ఉండాలి. నీకు ఏ కష్టం వచ్చిన వెంటనే నీకు తెలిసిన వాళ్ళ వ్యక్తి ఉంటే వెంటనే ఎలా డీల్ చేస్తారో ప్రభు కూడా వెంటనే నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేటట్లుగా అంత అనుబంధం, అంత స్నేహబంధం, అంత సహవాసం, ఫెలోషిప్ ఏర్పరచబడునుగాక. కానీ ప్రస్తుత కాలంలో తొంట్రోల్తో ఎక్కువగా స్నేహాలు చేసేవాళ్ళు ఉన్నారు. తొంట్రోల్తో, అసలు దేవుని పిల్లలు దేవునితో తప్ప తొంట్రోల్తో సహవాసం ఏంటి అసలు? మీరు యెహోషాపాతు చరిత్ర చదివితే అద్భుతమైన రాజు. అసలు 3 రాజులు దండెత్తొస్తేనే దేవుడి సహాయం మీద ఆధారపడిన రాజు ఇతడు. యెహోవా నీవే దిక్కని ప్రార్థన చేసిన రాజు ఇతడు. కానీ ఏమైందో తెలియదు, కానీ అహస్యతో చెయ్యి కలిపి స్నేహం చేశాడు. వాడ బద్దలైనట్లుగా తన ప్రయాణం ఆగిపోయింది. ఈరోజు నీ ప్రయాణానికి ఆటంకం గల కారణం ఏంటో ఒకసారి ఆలోచించావా? సహవాసం ఎవరితో? దేవుని పిల్లలతోనా, లేకపోతే ఆత్మీయులతోనా, లోకస్తులతోనా, దేవునితోనా? ఈరోజు ఈ ఉదయకాలం నువ్వు ఆలోచించి అన్వేషించి పరిశుద్ధాత్మ ఆలోచన చేత దేవుడు నిన్ను నడిపించునుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్ళిపోతాను. సమయం పరిగెడుతుంది, నేను కూడా పరిగెట్టాలి. 3వది సంఖ్యాకాండం 26వ అధ్యాయం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 58, 59 వచనాలు చూద్దాం. లేవీల వంశం ఏదనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహాలీయుల వంశము, మూషీయుల వంశము, కోరాహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబెదు. చూడండి, సందర్భాలన్నీ మనం చూస్తే 3వదిగా లేవీయుడు. ఆమెనండి. ఆ 58వ వచనంలో ఏముందంటే లేవీ వంశస్థులు ఎవరనగా అని లిస్ట్ వచ్చింది. సో ఇప్పుడు అమ్రాము ఎవరంటే లేవీయుడు. సో మూడవ మాట ఏంటంటే లేవీయుడు. సో లేవీలంటే హత్తుకునేవారు, ప్రభువుని హత్తుకునేవారు. దేవుని సేవకుడిగా నేను కోరుకునేది ఏంటంటే నువ్వు అంటున్నట్టుగా ఎప్పుడు ఉండొద్దు. ద్రాక్షవల్లిలో తీగ ఉంటేనే బహుగా
ఫలిస్తుంది. ద్రాక్షవల్లో తీగ లేదనుకోండి, అది ఫలించలేదు. నాకు వేరై మీరేమీ చేయలేరు అన్నాడు ప్రభు. కాబట్టి దేవునితో ఎప్పుడు నీకు అంటుకట్టబడేటట్లుగా, ఇంకో మాటలో చెప్పాలంటే హత్తుకునే వెంబడించేవాడిగా నీవు ఉండాలి. బైబిల్లో మనకు బాగా తెలుసు కదా, రూతు నయోమిని హత్తుకుంది. వార్ప అత్తని ముద్దు పెట్టుకోలేదు, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, హత్తుకోలేదు. సో దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని, దేవుని సంఘాన్ని, లేకపోతే దేవుని యొక్క ప్రేమను హత్తుకుంటూ అలా వెంబడించే ఆ వంశావళికి తగినట్లుగా. ఈ అమ్రాము తన వంశావళి, తన బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచిస్తే లేవీలు ఎప్పుడు కూడా దేవుణ్ణి హత్తుకుని ఉండేవారు. దేవుని పిల్లలుగా మనమందరం కూడా ఆయన్ని హత్తుకుని వెంబడించే కృపా భాగ్యం దేవుడు మనకి దయచేయునుగాక. ఇశ్రాయేల్ ప్రజలండి, ఫరో ఎంతగా శ్రమ పెట్టాడండి. బానిసత్వంగా అనేక సార్లు అతన్ని, ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడతా వచ్చాడు. అయినా దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధన చేయడానికి మేము వెళ్ళాలని ప్రయాసపడుతూనే వచ్చారు. ఈరోజు ఎవరైతే దేవుని ప్రజలుగా ఆయన్ని వెంబడించి హత్తుకునే వాళ్ళుగా ఉంటారో వారి జీవితాలు దేవుడు నూతన పరచునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. చూడండి, ఒక వాక్యం మీకు చదివిస్తాను. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం. నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై, నీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చప్పలు కొట్టండి, ఒకసారి చప్పలు కొట్టండి. సో దేవుణ్ణి హత్తుకునేవారు ఎప్పుడు కూడా సజీవులుగానే ఉంటారు. సజీవులే కదా నన్ను చెప్పండి స్తుతిస్తారు. నీ నోట ఎప్పుడు కూడా స్తుతి కీర్తన వినబడునుగాక. ఆమేన్. సో ఒక పల్లవి, జస్ట్ కొత్త పాట ఒకటి, జస్ట్ ఒక పల్లవి మాత్రమే అలా మనం పాడుకుని మళ్ళీ వెంటనే సబ్జెక్ట్లోకి వెళ్దాం దేవుని సంధిలో. హల్లెలూయా స్కేల్ పట్టుకున్నా. హల్లెలూయా ఎలోహిం నీవే, ఎల్ షద్దాయ్ దేవుడవు, ఎబెనేజరువు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. ఎలోహిం నీవే, ఎల్ షద్దాయ్ దేవుడవు, ఎబెనేజరువు నీవే, ఘనత మహిమ నీకే. మహాగణుడా యెహోవా, మహోన్నతుడా యేసయ్యా, మహాగణుడా యెహోవా, మనోహరుడా యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన గొప్ప కార్యాలు, ఆయన ఉన్నతమైన కార్యాలు, చేతులు పైకెత్తి చప్పట్లు. కొండైన లోయైన సమభూమి చేసేది నీవేగా, ఇబ్బంది కొలిమైలో నిర్మలము చేసేది నీవేగా, నీ వాక్కేగా. శ్రమలే నన్ను వేధించినను, కలతలే బాధించినను,
కృపయే క్షణమైన విడువ మహిమకై చేర్పించునని నిరీక్షించి కీర్తింతును. హల్లెలూయా. చేతులు పైకి నీవే ఎల్ షద్దాయ్ దేవుడవు, ఎబినేసరువు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. ఎలోహిం నీవే, ఎల్ షద్దాయ్ దేవుడవు, ఎబినేసరువు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. నవనూతనమైన కార్యాలు చేసేది దేవుడే, అత్యున్నత స్థలములపై నడిపేది కూడా దేవుడే. సంతోషంగా చప్పట్లు దేవుణ్ణి హత్తుకునేవారు నేటి వరకు సజీవంగా ఉంటారు. నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా, అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా. విధినే ఛేదించి నీ భూమినే వెలిగించగా, స్తుతినే నా నోట పలికి బహుగా దీవించగా, గలమెత్తి కీర్తింతును. హల్లెలూయా. ఎలోహిం. చేతులుపుతూ నీవే ఎల్ షద్దాయ్ దేవుడవు, ఎబినేసరువు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. ఎలోహిం నీవే, ఎల్ షద్దాయ్ దేవుడవు, ఎబినేసరువు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కొండైన లోయైన సమభూమిగా మార్చబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. గుడ్. ఇక చివరి రెండు మాటలు కూడా చెప్పి ముగింపులోకి వస్తాను. 4వ మాట, నిర్గమకాండం 2వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవగా విందాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవగా విందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు దాచాడు. ఎవరితడు? మోషే. ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే లేవీయుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. సో అమ్రాములో ఉన్న 4వ అద్భుతమైన లక్షణం ఏమిటంటే పెళ్లి విషయంలో దేవుని చిత్తం చేసినోడు. ఆమేనండి. మీ పక్క వాళ్ళు షేక్ అండి చెప్పండి. పెళ్ళి అయిన వాళ్ళు వద్దు అయిపోయింది కదా, ఇంకేంది అవ్వాల్సిన వాళ్ళు చెప్పండి. పెళ్లి విషయంలో గట్టిగా చెప్పండి, పెళ్లి విషయంలో దేవుని చిత్తం చెయ్యి అనండి. ఆమేన్. రైట్. శామ్యుయల్ చెప్పవా? ఓకే. పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు చెప్పండి, పెళ్లి విషయంలో దేవుని చిత్తం చేయాలి. సో ఇక్కడ సందర్భం ఏమిటంటే లేవీయుడు వెళ్ళి లేవీల కుమార్తెలో ఒక ఆమెను చూసి పెళ్లి చేసుకున్నాడు. సో దీన్ని ఆత్మీయంగా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా అమ్రాము పెళ్లి విషయంలో దేవుని చిత్తమే చేశాడండి. అమ్రాము లేవీయుడే. అమ్రాముకు వచ్చిన భార్య కూడా లేవి కుమార్తె యోకేబేదు. సో దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి భిన్నంగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. ప్రస్తుత కాలం మనం చూస్తే టీచర్స్ మాట్లాడండి, టీచర్స్ని పెళ్లి చేసుకుంటున్నారు, డాక్టర్ని, లాయర్లు శాడిస్టోడ్. సో ఎవరికి సంబంధించిన వాళ్ళు చూసుకుంటున్నారు కదా.
సో నువ్వు ఆత్మీయుడవైతే నిజంగా వాళ్ళ దేవుని నమ్ముకున్న పిల్లలా కాదని ముందు ఎంక్వైరీ చేయి. సో ప్రస్తుత కాలంలో మన పిల్లలందరికీ కూడా తల్లులు గుండెల్లో భారం ఏంటంటే, మా పిల్లలకి ఎలాంటి వాళ్ళు వస్తారు ఏం అర్థం కావట్లేదు అన్నయ్య, బీపీ పెరిగిపోతుంది అన్నయ్య, అన్నయ్య టెన్షన్ అన్నయ్య అని తల్లిదండ్రులు చాలా గుండె వేదనతో బరువెక్కిపోయింది వాళ్ళకి. సో నేను ఆ తల్లిదండ్రులకి ఇచ్చే సలహా ఏమిటంటే, మీ పిల్లలు భక్తి పరులు కనుక ఆ భక్తి పరులకి భక్తి కలిగిన కుటుంబాలే వచ్చునుగాక. సో దేవుడు అలా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అయితే దేవుని చిత్తాన్ని ఎప్పుడు కూడా మీరు ఎదిరించద్దు. దైవ చిత్తం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం వాళ్ళ జీవితంలో చేస్తాడు. కానీ మీరు ఎదిరించకుండా దైవ చిత్తానికి లోబడాలి. అమ్రాము పెళ్లి విషయంలో దైవ చిత్తాన్ని చేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం ఇప్పుడు మనం బైబిల్కి చదువుతున్నాం కదా, ఎజ్రా గ్రంథం చదువుతూ ఉన్నా, నెహెమ్యా గ్రంథం చదువుతూ ఉన్నా, ఇశ్రాయేల్ చేసిన మిస్టేక్ ఏమిటంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి వాళ్ళని హెచ్చరించినట్లుగా మనం గ్రంథాల్లో చదువుతూ ఉంటాం. కనుక ప్రస్తుత కాలంలో చాలామంది చెల్లోళ్ళు తమ్ముడోళ్ళు చెప్తూ ఉన్నారు, అన్నయ్య క్రిస్టియన్ పెళ్లి సంబంధాలు చూసి చూసి తల్లిదండ్రులు విసిగిపోయారు, సోషల్ మ్యారేజ్ అయినా పర్లేదు చేసుకోమని అంటున్నారు, నా మనసు ఒప్పుకోవట్లేదు అన్నయ్య అని వారు రిక్వెస్ట్గా అడుగుతున్నారు. నేనంటాను, సోషల్ మ్యారేజ్కి నువ్వు లోబడవద్దు. ఎందుకంటే నువ్వు భక్తి కలిగిన బిడ్డలు కనుక రేపొద్దున్న వాళ్ళు కూడా భక్తి చేయాలి. ఒక కాలుకి బూట్ వేసుకుని ఒక కాలుకి చెప్పేసుకుంటే కష్టం, నడవలేం. ఇంకో మాటలో చెప్తా ఏంటంటే, వాళ్ళు అనే మాటలు ఏంటంటే, అన్నయ్య వారు అంటున్న మాటలు, అన్నయ్య తర్వాత మార్చుకో, ఎంతమంది మార్చుకోలేదు భర్తల్ని స్త్రీలు అని చెప్తున్నారు అన్నయ్య. తర్వాత మార్చుకునే అవకాశం ఏమి ఉండదు, నిన్నే మార్చేస్తారు వాళ్ళు. పెళ్ళి ఉన్నప్పుడు మొక్కుకున్నాను నిన్ను అక్కడ తీసుకెళ్తానని తీసుకెళ్ళిపోతారు, ఇంకంతే. మరి అందుకనే ఫస్ట్ మనం నిర్ణయించుకోవాలి. నేను సింపుల్గా చెప్తాను, సింపుల్ ఉదాహరణ చెప్తాను చూడండి. పైన ఉన్నవాడిని కిందకి లాగటం ఈజీయా, కింద ఉన్నవాడిని పైకి లాగటం ఈజీయా? అది మరి పైన ఉన్నవాడు అంటే నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు, భక్తి చేస్తున్నావు, సంఘంలో అంటుకట్టబడ్డావు, చక్కగా ఎదుగుతున్నావు, పైన ఉన్న స్థితిని ఇది. ఇప్పుడు కింద ఉన్నవాళ్ళు అంటే లోకం, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు కదా. ఈజీగా ఆ పైన ఉన్న వాళ్ళని ఈజీగా కిందకి లాగేయచ్చు, కానీ కింద ఉన్న వాడికి దేవుడు తెలియని వాడిని మళ్ళా దేవుళ్ళలోకి నడిపించాలంటే చాలా కష్టం, చాలా ప్రతికూలమైన పరిస్థితి. అందుకని దైవ చిత్తం, తల్లిదండ్రులు ప్రత్యేకంగా చెప్పేది, మీ పిల్లల విషయంలో ఏదో సంబంధం కదా అనుకోకండి, వెయిట్ చేయండి, ఎదురు చూడండి. అమ్రాము లాంటి నిర్ణయాలు ఒక తండ్రిగా మీరు తీసుకోండి. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు దేవుడు ఏర్పాటు చేయనుగాక. జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక తల్లి ఒక 7 ఏళ్ల క్రితం, కరోనా ముందు, మనకు అప్పుడు ఇంకా మందిరం లేదు, అప్పుడు చిన్న మందిరం రేకుల షెడ్ ఉండేది అక్కడ చిన్న చిన్న మెట్లు ఉండి, ఇప్పుడు అలా మెట్ల మీద అలా కూర్చుని, అలా మెట్ల మీద ఎవరైనా కూర్చుని మాట్లాడుతూ ఉండేవారు. ఓ తల్లి, మేము అడవడగా హరిబరిగా మీటింగ్కి వెళ్ళిపోదామని అడవడగా బయలుదేరిపోతుంటారు. అది ఓ తల్లి వచ్చింది, వచ్చి అయ్యగారు మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అయ్యగారు అనండి. సరేనమ్మా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే పని లేదండి అయ్యగారు, ఆల్రెడీ ఒక సంబంధం చూసేసామన్నారు. అదేంటమ్మా ప్రార్థన పూర్వకంగా మొదలు పెట్టాలి కదండి. లేదండి మా చుట్టాల బంధువుల్లో దూరపు చుట్టాల్లో ఒకళ్ళు ఉన్నారండి, ఎప్పుడు మేము పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా మేము వెళ్తూ ఉంటాం, వాళ్ళు వస్తూ ఉంటారు, దూర బంధువులు కాబట్టి దగ్గర బంధం చేసుకుందాం అనుకుంటున్నామయ్యా అన్నారు. సరే నేను అడిగిన ప్రశ్న ఒకటే, వారు దేవుణ్ణి నమ్ముకున్నారా అన్న. వారు నాతో చెప్పిన మాట, దేవుడంటే ఇష్టమే కానీ, చెప్పండి ఆ గానిలోనే ఉంది పెద్ద గూని మాట. దేవుడంటే ఇష్టమే కానీ చర్చికి వెళ్తాడా? అప్పుడప్పుడు అండి, అదే ఈస్టర్ పండగకోసారి, క్రిస్మస్ పండగకోసారి. నేను చెప్పానమ్మా అట్లా కాదు, మీ పిల్లలు చక్కగా దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు దేవుడంటే తెలుసు, దైవికంగా వెళ్తారు, భక్తి ఉంది, వాళ్ళకి ఉపవాసం తెలుసు, ప్రార్థన తెలుసు, దేవుని తెలిసిన పిల్లలు అలాంటి వాళ్ళ చేతిలో పెడితే రేపొద్దున ఇబ్బంది అవుతుంది, వద్దు. అలా ఏం కుదరదయ్య గారు, మాకేం తెలియదండి, మీరే మాకు తండ్రి లాంటి వాళ్ళండి. స్తోత్రం చెప్పండి. ఏంటి అన్నీ చూసేసుకుని మీరేనండి బాబు తండ్రిలు అంటోళ్ళండి బాబు, మీరు ఏదో చేయాలండి అయ్యగారు. అమ్మ ఒకసారి ఆలోచించి తల్లి అంటే, నేను ఇంకా ఎక్కువగా ఈ పెళ్ళిళ్ళ విషయాల్లో, ఎందుకంటే పెద్దోళ్ళు సలహాలు బాగుంటాయి కదని ఇక కృపక్క చేతికి అప్పగిస్తామన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆవిడ కూడా చెప్పింది వినలా. పెళ్ళికొడుకు ఏం చేస్తాడు, ఆటో డ్రైవర్ అన్నారు.
సరే అని తీసుకెళ్ళి మొత్తం మీద వాళ్ళే మాట్లాడేసుకున్న తర్వాత ఆ పెళ్లి డేట్ అని అడిగితే సరే అని ఇంకా డేట్లు చూసి అనుకూలతను బట్టి అవైలబుల్గా ఏ రోజు ఖాళీ ఉందో ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద పెళ్ళి అయిపోయింది. సరిగ్గా 2 పిల్లలు పుట్టారండి. అసలు పెళ్ళైన ఓ 2వ నెల నుంచి భార్యను తన్నుతున్నాడు. ఉతికేసి ఆరేసి ఇస్త్రీ చేసి బీరువాలో పెడతా ఉన్నాడు. అప్పుడప్పుడు తెలుస్తుంది. సో చాలా అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది, కోర్టు దాకా తెచ్చేసుకున్నారు, పంచాయతీ పెట్టుకున్నారు, చాలా సమస్యలు వచ్చేసినాయి. చివరికి తేలిన ఫలితార్థం ఏమిటంటే ఆయన వేరైపోయాడు, ఈమె వేరైపోయింది. మధ్యలో పిల్లలు ఎటు కాకుండా అయిపోయారండి. ఆయనేమో ఇంకొక ఆవిడని చూసుకున్నాడు, ఈవిడేమో ఇంకొక ఆయన చూసుకున్నారు. పిల్లలు ఎటు కాకుండా అయిపోయారు. ఆలోచించండి. సో అమ్రాము పెళ్లి విషయంలో దైవ చిత్తం. కనిపెట్టండి, ప్రార్థించండి, దేవుని సహాయం మీకు ఎప్పుడు అందుతుంది. ఆమేన్. ప్రభు కృపలోని మీరు వర్ధిల్లుదురుగాక. గుడ్. చివరి ఆఖరి మాట చదివించి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఎవరు? యోకేబేదు, అమ్రాం. ఆ శిశువు సుందరుడై ఉండట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు అతన్ని దాచాను. గుడ్. చాలా సందర్భాన్ని బట్టి మనం చూస్తే మూడవది చివరి మాట 5వ మాట ఏమిటంటే విశ్వాస వీరుడు అనండి. ఇంకొకసారి చెప్పండి, విశ్వాస వీరుడు. సో నేను ఆశించేది ఏమిటంటే ఒక తండ్రిగా నీకెప్పుడు కూడా విశ్వాసం తగ్గిపోకూడదు. ఒక తల్లిగా నీకెప్పుడు కూడా నీ పిల్లల విషయంలో ఎప్పుడు విశ్వాసం తగ్గిపోకూడదు. ఇక్కడ ఏమని రాస్తా తెలుసా? రాజాజ్ఞకు భయపడక. ఏమండి, రాజుగారు ఆజ్ఞ ఇస్తే రాజాజ్ఞని ఎదిరిస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషను? షడ్రక మేషేక అభిజ్ఞని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసినట్టు ఉంటుంది పరిస్థితి, రాజాజ్ఞని వ్యతిరేకిస్తే. కానీ రాజాజ్ఞకు భయపడలేదు. మా పిల్లలకి దేవుడు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాడు, ఒక ఉద్దేశం ఉంది. ఊరకనే దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వలేదు, ఒక ఉద్దేశంతో పుట్టించాడు. నేను నిజంగా చెప్తానండి, ప్రతి తండ్రి ప్రతి తల్లి మీ పిల్లల్ని దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టించాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు పిల్లలు లేక ఎందరో ఎదురు చూస్తున్నారు, వాళ్ళకు కూడా పిల్లల్ని ఇస్తాడు. ప్రత్యేకంగా మీకు ఇచ్చిన పిల్లల్ని అశ్రద్ధ చేయకండి, విశ్వాసంతో వాళ్ళని పెంచండి. అమ్రాములో విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరు ఉంది. ఆ పట్టికలో ఆయన పేరు రాశాడు. పౌలు గారు గుర్తుపెట్టుకుని వారి తల్లిదండ్రుల పేర్లు మెన్షన్ చేశాడు. ఉదయకాలం ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నీవు కూడా విశ్వాస వీరుల పట్టికలో నీ పేరు ఉండాలి. మీ పిల్లల్ని విశ్వాసంలో పెంచాలి. దైవికమైన భక్తిలో పెరిగే కృప దేవుడు మీ పిల్లలకి మీకు అనుగ్రహించునుగాక. ప్రత్యేకంగా తల్లిదండ్రులకి ఈ మాట చెప్తున్నాను, పిల్లల్ని పట్టించుకోకుండా మీరు ఉండొద్దు. మొన్నే ఒక 4 రోజుల క్రితం నేను మీటింగ్కి వెళ్తూ ఉంటుంటే ఆ అక్క ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడుతాను, కంగారుగా మాట్లాడుతుంది ఫోన్. ఇదేంట్రా బాబు కంగారుగా. నేను పక్కకి స్లో చేసి ఆపి ఏమైందాక ఎవరో కంగారుగా మాట్లాడుతున్నారండి. సో వారు చెప్పినారు, ఎవరో విశ్వాసులు ఫోన్ చేశారు, ఏమైంది అని. సో పాపో బాబు పుట్టారంటే వాళ్ళకి చిన్న పిల్లలు. భర్త డ్యూటీకి వెళ్తాడు, భార్య కూడా ఇంటి దగ్గర నేను ఖాళీగా ఉంటుంది. ఎందుకని ఎందుకో చిన్నగా నర్సుకి సంబంధించి ఇందులో జాయిన్ అయిందట. మరి ఈ పిల్లల్ని చూసుకునేవాడికి ఎవరో ఒకరు ఉండాలి కదా, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో ఎవరో ఒకరికి అప్పగించి వెళ్తే బాగుంటుంది. పిల్లోడిని ఆ మంచం మీద అలా వదిలేసి, ఆ కిటికీకి ఆనుకుని ఉందంట ఆ మంచం, ఆ మంచానికి అలా ఆనుకుని వదిలేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. షిఫ్ట్ డ్యూటీ మట్టి ఈవిడ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆవిడ వచ్చేస్తుంది, ఒక 1 అవర్లో వచ్చేస్తుంది, టైం అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు తంబేయాలని వెళ్ళిపోయాడు మాట. ఆవిడ అక్కడ నర్స్ కాబట్టి అక్కడ డ్యూటీ కొంచెం లేట్ అయింది, ఒక 1 అవర్ ఇంకా లేట్ అయింది. ఈ పిల్లోడు ఈ మంచం మీద నుంచి పాక్కుంటా కిటికీ ఎక్కాడు. ఆ కిటికీ ఎలా ఉందంటే ఇలాంటి సేమ్ కిటికీ మాట. సో చిన్న ఓసలు ఉన్నాయి, 4 అంతస్తుల బిల్డింగ్, అది అపార్ట్మెంట్ మాట. ఆ పిల్లోడు కాలు ఒకటి అవతలకి వేసేసాడు, ఆల్రెడీ పట్టుకుంటా ఉన్నాడు మాట. నిజంగా కింద నుంచి ఎవరో చూసి గబగబా పరిగెత్తుకుని వెళ్ళారంట. వెంటనే
నిజంగా ఆ పిల్లోడు దక్కేవాడు కాదన్నయ్య అని కంగారు పడుతూ అక్కకి ఫోన్ చేశారు వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగం ప్రాముఖ్యమే, ఇల్లు, ఆస్తి, సంపాదన అన్ని ప్రాముఖ్యమే. అలాగని పిల్లల్ని అశ్రద్ధ చేయకండి. రాత్రింబగళ్ళు కనిపెట్టుకుంటా ఉండాలి. ఎలాగ తొలగిపోతారో, ఆ వయసులో ఎలాంటి ఆలోచనలో వాళ్ళు పడతారో ఒక తల్లిగా నువ్వు అవగాహన నీకు ఉండాలి. ఒక తండ్రిగా నీకు అవగాహన ఉండి వాళ్ళని కూర్చోబెట్టుకుని గైడెన్స్ ఇచ్చి చక్కని మార్గాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు నీకులాగే విశ్వాసంలో ఎదుగుతారు. అలాంటి కృప యేసయ్య మీకు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. అమ్రాము వంశావళిని గురించి లేదా అమ్రాము జీవితాన్ని దేవుడిని ముందు పెట్టాడు. అది కహాతీల వంశంలోంచి అమ్రాము వచ్చాడు. ప్రత్యేకంగా ఆత్మీయులైన మీరు కూడా మీ ఆత్మీయ జీవితాలు అనేకులకి దీవెనకరంగా ఉందురుగాక. యొకేబేదు, అమ్రాము లాంటి జీవితాలు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. మీ పిల్లలు అమ్రాము, యొకేబేదుకి ఇచ్చిన 3 పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ స్థాయిలో మీ పిల్లలు ఎదుగుదురుగాక. ప్రత్యేకంగా తండ్రిగా అమ్రాము లాంటి లక్షణాలు నీకు ఉండాలి. చెప్పండి. నెంబర్ 1, ఆ పేరుకి అర్థం ఉన్నతమైన ప్రజలు. నీవు కూడా అలాగ ఉన్నతంగా దేవుని మందిరాన్ని ఎంచు. దేవుడు నిన్ను ఆ పొజిషన్లో ఉంచుతాడు. నెంబర్ 2, దేవునితో సహవాసం చేసినవాడు. నెంబర్ 3, లేవీయుడు. నెంబర్ 4, పెళ్లి విషయంలో దేవుని చిత్తం చేసినాడు. నెంబర్ 5, విశ్వాసవీరుడు. ఈ అనుభవాలు కలిగి జీవిద్దాం. దేవుడు ప్రతి తండ్రిని ఈ అనుభవాలు గుండగా నడిపించునుగాక. ప్రతి కుటుంబాన్ని ఇలాగో కట్టునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ